హాయ్ అండి అందరికీ. నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని. కోడిగుడ్డు పొరుటు ఎప్పుడు ప్యూర్ ఉల్లిపాయలతోనే కాకుండా ఒకసారి ఇలా ఉల్లి కాడలతో ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుందండి. దానికోసం ముందుగా నేను స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని అందులో తాలింపు గింజలు వేసి వేయించుకున్నానండి. తర్వాత అందులో ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేయించుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలండి. ఉల్లికాడల్లో చిన్న చిన్న ఉల్లిపాయలు కూడా ఉంటాయి కదా, పర్వాలేదు. ఆ కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను కూడా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నానండి. ఉల్లికాడలు మగ్గిన తర్వాత ఇందులోనే నేను ఒక 4 కోడిగుడ్లు పగలగొట్టి వేసుకున్నానండి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడినట్లు ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు మళ్ళీ అలా మగ్గించుకున్నానండి. తర్వాత ఇందులో రుచికి సరిపడినట్టు మీ కారానికి తగినంత కారం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఉల్లిపాయలు ఎక్కువ పట్టకుండా మన ఉల్లి పరకలతో ఇలా కోడిగుడ్డు పొరటు అయితే రెడీ అవుతుందండి. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి. చూసారా, నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తూనే ఉంటాను. చూసారా, మంచిగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. వేడివేడిగా ఉల్లి పరకలతో చేసిన కోడిగుడ్డు పొరటు అయితే రెడీ అయిపోయినట్లే.